ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి కంటే తండ్రి కంటే మిన్నైన ప్రేమతో ప్రేమించే పరమ తండ్రి మనకెప్పుడు తోడుగా ఉంటారు. కనుక ఏ కీడు హాని మనకు జరగకుండా ఆయన కాపాడుతూనే ఉంటారు. కొంతమంది మాటలు వేరే వాళ్లను బాధించుటకు మాత్రమే మాట్లాడతారు. అయితే దేవుడు ఈరోజు ఆ నోటి మాటల చేత కలిగే నొప్పి కూడా మనకు తగలకుండా చేస్తానని మాట ఇస్తున్నారు. మనం చేయాల్సిందొక్కటే, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన చిత్తాన్ని చేసే క్రమంలో మన చుట్టూ మనల్ని వేధించేవారు, బాధించేవారు, గాయపరిచేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనం వారికి ఎదురు మాట్లాడకుండా, తిరిగి వారిని నిందించకుండా దేవుణ్ణి ఆశ్రయించి మన వ్యాజ్యాన్ని, మన బాధలను దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తారు. మనల్ని బాధించే వారి నోటి మాటలు మనకి తగలకుండా చేస్తారు. కనుక దేవునికే మన సమస్యను అప్పచెప్పి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొనులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, తేజోమయుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతకాలం మీ దయ, మీ కృపలో కాపాడి నడిపించినందుకు వందనాలు. పరమ తండ్రి, నీ ఒక్కడివి మా పక్షాన ఉంటే చాలయ్యా. నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించులాగున, నెరవేర్చబడులాగున కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.